సీతాయనం బుక్. రాముల వారికి, సీతామాతకు, ఆంజనేయ స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సమస్త గురుమండలకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ బుక్కు డీనా మెరియం అనే ఆమె రాసింది. డీనా మెరియం గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ఆఫ్ ఉమెన్ GPIW అనే సంస్థ వ్యవస్థాపకులు మరి నిర్వాహకులు కూడా. ఈ సంస్థ ప్రపంచంలోని క్లిష్ట సమస్యలు, సంక్షోభం, సాంఘిక న్యాయం, పర్యావరణ కాలుష్యం వంటి భూమిని భయపెట్టే వాటిని ఆధ్యాత్మిక మార్గాల ద్వారా పరిష్కరిస్తుంది. అనేకానేక సంవత్సరాలుగా లింగ సమానత్వానికి, అబ్రహమిక్ మరి ధార్మిక మత సంప్రదాయాలకు మధ్య సమత్వంతో మరింత కలుపుగోలుగల మత ఉద్యమం కోసం డీనా మెరియం కృషి చేశారు. మెరియం 2000 సంవత్సరంలో న్యూయార్క్లో జరిగిన మిలియానియం వరల్డ్ పీస్ సమ్మిట్ ఆఫ్ రిలీజియస్ అండ్ స్పిరిచువల్ లీడర్స్ కు ఉపాధ్యక్షురాలుగా వ్యవహరించారు. తరువాత జెనీవాలోని ప్యాలెస్ డెస్ నేషన్స్లో మహిళా ఆధ్యాత్మిక నాయకురాళ్ల సమ్మేళనం నిర్వహించి దాని నుంచి 2002లో గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ఆఫ్ ఉమెన్ను స్థాపించారు. GPIW యొక్క అనేకానేక కార్యక్రమాలలో UK వారి వార్షిక క్లైమేట్ సమ్మిట్లో 2028 ఇన్నర్ డిమానియన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్ నిర్వహించటం ముఖ్యమైనది. ధ్యానం, యోచన, సాధనలు మన సమాజాన్ని మార్పు చెందిస్తాయి అన్న విషయాలను వివరించే కాంటెంప్లటేటివ్ అమిలియన్స్ వ్యవస్థాపకులలో డీనా మెరియం ఒకరు. కార్యక్రమంలో అది GPIW కార్యక్రమాలలో ఒక భాగం అయిపోయింది. డీనా మెరియం 40 సంవత్సరాలకు పైగా పరమహంస యోగానంద గారి భక్తురాలు, క్రియాయోగ సాధకురాలు, వేదాలను అభ్యసించారు. మెరియం సీక్రెట్ లిటరేచర్లో కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ డిగ్రీ పొందారు ఆవిడ. Harvard Center for the Study of World Religions, the International Center for Religion and Dispolymy, Martin Foundation, All Indian Movement for Seva, the Gross National Happiness Center in Bhutan లలో సేవ చేయడంతో పాటు ధర్మదురం మౌంటైన్ బుద్ధిస్ట్ అసోసియేషన్కు సలహాదారిగా ఉన్నారు. 2014లో తమ ఇంటర్ఫెయిత్ శాంతి కృషికై నైవార్ పీస్ పురస్కారం అందుకున్నారు. ఆవిడ మై జర్నీ త్రూ టైమ్, ఏ స్పిరిచువల్ మెమొరీ ఆఫ్ లైఫ్, డెత్ అండ్ రీబర్త్ గ్రంథాలు రచయిత్రి అనే గ్రంథాల రచయిత్రి. ఈ రచయిత్రి ముందు మాట: రాత్రికి పగలకు మధ్య ఏదో గడియలో మనస్సు నిశ్చలమై కలలు మహాసముద్రంలో మునిగిపోయి బాహ్య ప్రపంచపు ఎరుక పొందే ముందు నక్షత్రాలు సమావేశమై సూర్యుని ఆగమ సంకేతాలకు ముందు పక్షుల తొలి కూజితాల కంటే ముందు రాత్రి జీవులు విశ్రాంతికి వెళ్ళేలోపు ఆ సమయంలో అంతర్ప్రపంచం మన దర్శనాలను ప్రకాశవంతం చెయ్యటంతో మనం సాధారణంగా చూడని దృశ్యాలు చూస్తాం, సాధారణంగా వినని విషయాలు వినగలుగుతాం. ఆ సమయంలో నా కోసం అంతర్ప్రపంచం తెరుచుకుని మానవుని భౌతిక నేత్రాలు చూడలేని ఒక గొప్ప కాంతిని చూశాను. ఆ కాంతి అత్యంత సౌందర్యభరితమైన లోకంపై ప్రసరించింది. అక్కడ అనేకానేక జంటలు
పరస్పర ఉనికిని ఆస్వాదిస్తూ ఉల్లాసంగా ప్రేమ సున్నితత్వాలతో సేద తీరుతున్నారు. ఆ దృశ్యమంతా గొప్ప ప్రేమతో అల్లుకుని నా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఇతరులు అనుభూతి చెందుతున్న ఆ ప్రేమ నాది కూడా. అది శ్రీరామచంద్రమూర్తి సీతామాతలు భూమిపైకి తెచ్చిన ప్రేమగా నేను గ్రహించాను. అందరికీ చెంది ప్రతి వారిలోనూ ప్రతి దానిలోనూ ప్రవహించే ఈ ప్రేమ అందరిలో మేల్కొలపటానికే వారు వచ్చారు. మొదట్లో కేవలం ప్రేమ మాత్రమే ఉంది. ఆ తరువాత మనోహరమైన ఆకుపచ్చని కాంతి ఆవరిస్తూ రూపరహితమైన శ్రీరాముని ఉనికి అంతటా ఆవరించటం వల్ల ఎరుక పొందాను. నేను ఆ ప్రగాఢ ప్రేమ వాత్సల్యాల పట్ల ఆశ్చర్యం పొందుతూ ఉండగానే ఇది శ్రీరాముడు భూమిపైకి తెచ్చిన ప్రేమ, ఆయన ఒకానొక నూతన నాణ్యమైన ప్రేమను ఎరుకపరచారు అన్న మాటలు నాకు వినిపించాయి. ఆ స్వరం నాకు నా లోపల నుంచి వినిపించింది. శ్రీరామచంద్రులు సీతామాత సృష్టి మొత్తములోనూ సంకేత రూపంలో ఉన్న ప్రేమను వెలికి తీయటానికి వచ్చారని, దాని ద్వారా మానవాళికి తన పరిణామంతో పురోగమించి తన సామర్థ్యాన్ని పరిపూర్ణం చేసుకోగలదని నాకు అర్థమైంది. అది స్త్రీకి కానీ పురుషునికి కానీ చెందిన స్వరం కాదు. దానిని స్వీకృతి స్థితిలో వినిపించే స్వరంగా నేను గ్రహించాను. ఈ విధంగా మార్మిక ఎరుకలో నేను కొంచెం సేపు ఉన్నాను. క్రమంగా నా కళ్ళు తెరుచుకుని నేను బాహ్య ప్రపంచపు సృహలోకి వచ్చాను. ఆ కాంతి నా కళ్ళ ముందు దృశ్యం మాయమైనాయి. నా చైతన్యం అంతర్ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. నా యవ్వనమంతా నేను శ్రీరామచంద్రుడు సీతామాతల భక్తురాలిని. అయితే ఈ పుస్తకం రాయటం ఆరంభించినప్పటి నుంచి నేను వారితో వ్యక్తిగత బంధాన్ని అనుభూతి చెందసాగాను. వారు నాకు సజీవ నిర్దేశకులుగా మారారు. నేను వారి ఉనికిలో ఓలలాడుతూ మూసిన కళ్ళ వెనుక వారిని చూస్తూ వింటూ, నేను వింటున్న నమోదు చేసుకుంటున్న పదాలపై గాఢంగా ప్రతిబింబిస్తూ వారితో మాట్లాడుతూ నా హృదయంలోని వెల్లడి చేయబడిన దానిని నా మేధస్సుతో అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాను. సీత కథ, నదులు, అరణ్యాలు, చిరుగాలులు, సూర్యకిరణాల వంటి వివిధ రూపాల ద్వారా ప్రత్యక్షమైన దివ్య శక్తులు జ్ఞాపకాలను కలిగి ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ కథలన్నీ ఎక్కడి నుంచి ఉన్నాయా అన్న సందేహం నా మనస్సును వేధించేది. ఇవి నా జ్ఞాపకాలా లేక వేరే ఎవరినైనా తన ఊహాశక్తితో నా మనస్సు వీటిని సృష్టిస్తోందా అనిపించినా నా హృదయం ఊరుకో, విను, సీతామాత నీతో మాట్లాడుతోంది అని చెప్పేది. అనేక యుగాల క్రితం ప్రాచీన భారతదేశంలో విశ్వ నియమాలైన నిజానికి ధర్మాలతో ఐక్యతతో ఉండగలగటం అన్న సూత్రంపై ఆధారపడిన సమాజాన్ని స్థాపించటానికి పునాదిగా శ్రీరామచంద్రుడు వచ్చాడు. ఈ ధర్మపు హృదయంలో ఉన్నది ప్రేమ మాత్రమే. విశ్వ నియమాలను చలనంలోకి తెచ్చేది ప్రేమ మాత్రమే. ప్రేమయే అయస్కాంత మరి గురుత్వాకర్షణ క్షేత్రాలను కలిపి నిలిపి ఉంచుతుంది. వాస్తవీకరించబడి క్రమంగా అంతిమ వాస్తవమైన అవాస్తవీకరణగా తిరిగి మార్పు చెందేదాని కారణం. మరి చలనాల వెనుక ఉన్నది ఈ ప్రేమ శక్తే.
ఈ ప్రేమనే శ్రీరాముడు సీతామాత పరస్పరము వారి రాజ్యంలోని ప్రజలందరి పట్ల, అరణ్యంలోని జీవులన్నింటి పట్ల, స్వయంగా భూమాత పైన, సుదూర తీరంలో ఉన్న నక్షత్రాలపైన ప్రదర్శించారు. వారు ఉద్వేగాలు లేదా స్వీయ ఆసక్తులపై ఆధారపడని కోరిక లేదా స్వంతం చేసుకోవాలన్న ఆకాంక్ష లేకుండా అన్నింటి శ్రేయస్సు కోసం అత్యున్నతమైన అరుదైన దివ్య ప్రేమ భూమిపైన సాధ్యమేనని మానవాళి గుర్తించటానికి వీలుగా దానిని ప్రదర్శించి చూపారు. ధర్మం యొక్క నిజమైన సారాన్ని, మన ప్రకృతిలో ముద్రించబడిన ప్రేమను మేలుకొలపటం ద్వారా మనం మానవ జీవితం కోసం ఎదురు చూస్తున్న ఉన్నత సంభావ్యతలను గుర్తించగలం. 2015-2016 సంవత్సరాల్లో నేను 2 యాత్రలకు వెళ్ళాను. ఆ తర్వాత కొన్ని నెలలకు నా ధ్యాన సాధనలో జ్ఞాపకాలు వెలికి వచ్చి దృశ్యాలు కనపడి సంభాషణలు వినబడ్డాయి. నేను నా గత దర్శనాలలో మునిగిపోయి వాటిలోని ముఖ్య సందేశాలను నమోదు చేయలేకపోయాను. ఈ కథ వ్రాయటం అనేది నా లోపల వర్ణనాతీతమైన అనుభూతిని మిగిల్చింది. ఇది సీతామాత, శ్రీరామచంద్రుల సజీవ ఉనికిని నాకు అందించింది. ఆ అనుభూతి మీకు కూడా సాధ్యమేనన్న ఆశతో ఈ కథలను నేను మీతో పంచుకుంటున్నాను. జై శ్రీరామ్, జై సీతారాం, జై మాత. డీనా మెర్రియం. జై శ్రీరామ్.